అంటే 3 కోట్లకి చేరుకునే అవకాశం ఉంది. సో ఉమెన్ విపరీతంగా పెరుగుతున్నారు. ఎందుకు దీనికి కారణం ఏందంటే మన ఇండియాలో ఎకానమీలో 60% సర్వీస్ ఓరియెంటెడ్‌లోనే ఉంది. సర్వీస్ ఓరియెంటెడ్ అనేది బ్రెయిన్‌కి సంబంధించింది కాబట్టి ఆ రంగంలోకి ఉమెన్ ఎక్కువ ఎంటర్ అవుతున్నారు. ఎందుకంటే మనం చూస్తే ఎడ్యుకేషన్‌లో కూడా 10థ్, ఇంటర్‌లో రిజల్ట్స్‌లో చూస్తే కూడా విమెన్ ఎక్కువ, అమ్మాయిలే ఎక్కువ పాస్ అవుతుంటారు. సో అందువల్ల ఉమెన్ పవర్ అనేది విపరీతంగా పెరుగుతుందనేది వీళ్ళు విత్ డేటా ఆ బుక్ చదివితే మనకు కంప్లీట్ డేటాలో వాళ్ళు కంప్లీట్ నిరూపించిన పాయింట్లలో ఒకటేందంటే విమెన్ విపరీతంగా ఇండియన్ ఎకనామీలో కావచ్చు, ఇండియన్ సోషల్ లైఫ్‌లో కావచ్చు, ఎంప్లాయ్‌మెంట్‌లో కావచ్చు విమెన్ ప్రెజెన్స్ అనేది పెరుగుతుంది. మరోవైపు మనకు 33% కూడా రాబోతుంది 2029 ఎలక్షన్ల తర్వాత. ఇంకా రాజకీయాల్లో లీడర్‌షిప్‌లో, పార్లమెంట్‌లో, అసెంబ్లీలో కూడా 33% నుంచి కింది స్థాయిలో అయితే 50% వరకు దాటి కూడా విమెన్ మనకి రోల్ కనబడబోతుంది. అంటే ఒక పక్క విమెన్ పట్ల వివక్ష ఉంటున్న దేశంలోనే ఇంకోవైపు విమెన్ రోల్ పెరుగుతుంది అనేది వాళ్ళు నిరూపించారనమాట విత్ డేటా. అంటే మనోళ్ళు ఎక్కువగా డేటా మీద ఆధారపడకుండా ఎమోషన్ మీద ఆర్గ్యుమెంట్స్ చేస్తుంటారు. సో స్త్రీల మీద నిర్లక్ష్యం, వివక్ష ఇవే మాట్లాడుతుంటారు. కానీ మరి అంత జరుగుతుంటే విమెన్ ఎట్లా రాగలిగారు ఈ స్థాయి కంటే? రెండు వాస్తవం, దాడులు జరుగుతున్నాయి. సో అమ్మాయిల్ని ఇక్కడ చదివించడమే కాకుండా లండన్, అమెరికా, కెనడా ఇలాంటి దేశాలకు కూడా పంపిస్తున్నారు. అంటే ఇంతకుముందు ఒక అమ్మాయిని పంపించాలంటే ఎంతో భయపడేవాళ్ళు, ఒంటరిగా పంపించాలంటే. ఇవాళ అది లేదు, చాలామంది అమ్మాయిలను ఒంటరిగా పంపిస్తున్నారు. ఆ రకంగా ఒకవైపు అమ్మాయిల మీద వివక్ష, అమ్మాయిలు అబ్బాయిల మధ్య తేడాలు ఇవన్నీ ఉన్నప్పటికీ అమ్మాయిల సంఖ్య ఎడ్యుకేషన్లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, వివిధ రంగాల్లో ద రోల్ ఆఫ్ ఉమెన్ అనేది ఇండియాలో ఎంత బలంగా పెరుగుతుందనేది వీళ్ళిద్దరూ సౌరవ్ ముఖర్జీ అండ్ నందిత రాజహంస నిరూపించారన్నమాట విత్ డేటా. సో మన వాళ్ళు ఏంటంటే డేటా కాకుండా, డేటా డ్రివన్ ఆర్గ్యుమెంట్స్ కాకుండా ఎమోషన్ డ్రివన్ ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. అంటే మాట్లాడితే రెచ్చిపోయి ఇట్లా అట్లా మాట్లాడుతుంటారు. కానీ నీ దగ్గర ఒక విషయం చెప్పినప్పుడు దాన్ని సపోర్ట్ చేసే డేటా ఉండాలన్నమాట. అది మనకు తక్కువ. సో అందుకని ఇప్పుడు చిరంజీవి అలా చెప్పగానే ఆయన ఏదో స్త్రీల వ్యతిరేకని ముద్ర వేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన మొత్తం లైఫ్లో చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయనలోనే కాదు మనందరిలో కూడా ఎంతో కొంత పేట్రియాటిక్ టెండెన్సీస్ అనేవి ఉంటాయి. అవి రిఫ్లెక్ట్ అవుతుంటాయి. మనం స్త్రీలతో బిహేవ్ చేసేటప్పుడు మనకు తెలియకుండానే మన లోపల ఉన్న పేట్రియాటిక్ స్వభావం అనేది బయటకు వస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు మనం దాన్ని చెక్ చేసుకుంటే అది తగ్గుతుంది. కానీ మనం అదే కరెక్ట్ అనుకుంటే అది ఇంకా పెరుగుతుంటుంది. కాకపోతే ఓవరాల్ సమాజంలో డేటా చూసుకుంటే అమ్మాయిల పట్ల ఇంతకు ముందున్న స్థాయిలో వివక్ష అనేది లేదు, తగ్గింది. అట్ ద సేమ్ టైం ఇప్పటికీ కూడా ఆడపిల్లలు వద్దు, మగపిల్లలు కావాలనే స్వభావం కూడా పెరుగుతుంది. దీనికి కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కట్నం ఒకటి, రెండోది నా లెగసీ. ఈయన చిరంజీవి అన్నింది అదే. చిరంజీవి అనడంలో ప్రాక్టికల్గా అదే ఉంది. ఎందుకంటే ఆయన అమ్మాయిలు చిరంజీవి లాగా స్టార్ హీరో అయ్యే ఫిమేల్ స్టార్స్ మనకు తక్కువ. మనకి ఎప్పుడు ఎవరు ఒక విజయశాంతి, దాని తర్వాత సౌందర్య ఇలాంటి కొంతమంది తప్ప, ఈ మధ్యకాలంలో ఎవరు సాయి పల్లవి ఇలాంటి వాళ్ళు ఉన్నారు తప్ప మనకి ఒక అర డజన్ మంది హీరోలతో ఈక్వల్ ఎవరున్నారు? ఒక 100 కోట్లు తీసుకునే హీరోయిన్ ఎవరుంది? ఒక 50 కోట్లు తీసుకునే హీరోయిన్ ఎవరుంది? కాబట్టి వాళ్ళు కోరుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి ఫ్యామిలీను ఇద్దరు అమ్మాయిలు సినిమాల్లో కానీ ఇంకో దగ్గర రాలేకపోయారు, కొడుకు హీరో అయ్యాడు. అదే ఆయన కోరుకుంటాడు. నిజానికి అమ్మాయి ఇప్పుడు కమల్ హాసన్ ఆ విషయంలో గ్రేట్. తన కూతుర్ని ఆయన హీరోయిన్ చేశాడు. ఆయనేమి నా కొడుకు లేదని ఎక్కడ మాట్లాడలేదు. అలాగే ఇప్పుడు నిజానికి చాలామంది కూడా ఈవెన్ మహేష్ బాబు కొడుకు కంటే కూతుర్ని ప్రమోట్ చేస్తుంటాడు ఎక్కువగా. సితారా అనే అమ్మాయి కూడా హాలీవుడ్ హీరోయిన్ అవ్వాలని కలగంటుంది. ఒకప్పుడు అది అయ్యేది కాదు. ఒకప్పుడు కృష్ణ కూతురు మంజుల హీరోయిన్ అవ్వాలంటే కిరోసిన్ పోసుకుంటామని పద్మాలయలకి అభిమానులంతా వెళ్ళారు. కృష్ణ దాంతో విరమించుకోమని ఆమెకి సలహా ఇచ్చాడు. అలాంటి స్టేజ్ నుంచి ఇవాళ హీరోల పిల్లలు కూడా హీరోయిన్లు అయ్యే మారుతుంది, ఖచ్చితంగా మారుతుంది. సో ఈ హోల్ కాంటెక్స్ట్లో చూసుకున్నప్పుడు చిరంజీవి ఏదో స్త్రీల వ్యతిరేకమైన కామెంట్ కాదు, అది తన ఫ్యామిలీ. దాని తర్వాత ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ బయటకు వచ్చింది. ఈ నలుగురికి రిమాండ్ విధించినప్పుడు రిమాండ్ రిపోర్ట్ కోర్టుకి సబ్మిట్ చేస్తారు.
రిమాండ్ రిపోర్ట్లో ఏముంటుందంటే ఈ నలుగురు ఏమేమి చేశారు, ఇప్పటి వరకు ఏమేమి జరిగింది, ఇవన్నీ కూడా కోర్టుకి చెప్తారనమాట. సో ఆ రిమాండ్ రిపోర్ట్ని పెట్టుకొని నిన్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కల్తీ నిజమే అని చెప్పి ఆయన ఒక ఇది పెట్టాడు, ట్వీట్ పెట్టాడు. దాన్ని తీసుకొని తెలుగుదేశం మీడియా అంతా కల్తీ నిజమే, జగన్కి షాకు, ఇలాగంతా రకరకాలుగా టైటిల్ పెట్టారు. నేను ఆ రిమాండ్ రిపోర్ట్ చూశాను. ఆ రిమాండ్ రిపోర్ట్లో కల్తీ అనే మాట ఎక్కడా లేదు. అసలు ఆ రిమాండ్ రిపోర్ట్లో ఏముంది, దీని మీద వైసీపీ ఏం కౌంటర్ ఇస్తూ ఉంది అనేది మనం మాట్లాడదాం. సో ఆ రిమాండ్ రిపోర్ట్లో ఏముందంటే నలుగురిని అరెస్ట్ చేశారు. మొత్తంగా ఇప్పుడు 3 డైరీలు పేర్లు బయటకు వచ్చాయి. ఒకటి రూర్కీ, ఉత్తరాఖండ్లో ఉండే రూర్కీ లో ఉండే బోలేబాబా డైరీ. ఈ బోలేబాబా డైరీ దోషి అనేది ఒకటి. రెండు ఏఆర్ డైరీ దిండిగల్ అనుకుంటా, మన తమిళనాడు. మూడవది వైష్ణవి డైరీ పొన్నంబాకమే ఏదో వస్తుంది, చిత్తూరు జిల్లా. సో ఈ 3 డైరీలు కలిసి టీటీడీని మోసం చేశాయి అనేది ఉంది తప్ప నెయ్యి కల్తీ అనే మాట ఎక్కడా లేదు. టీటీడీని వీళ్ళు ఎలా మోసం చేశారు, ఈ మోసం చేయడంలో టీటీడీ అధికారుల పాత్ర కూడా ఉంది అని టీటీడీ అధికారులకు కూడా ఒక 10 మందికి నోటీసులు ఇచ్చారు. వాళ్ళు ఇంకా అందుబాటులోకి రాలేదని చెప్తున్నారు. అంటే అర్థమైంది ఇక్కడ వీళ్ళు ప్రొసీజరల్ ల్యాప్సెస్ అంటారు దీన్ని. అంటే ప్రొసీజర్ వీళ్ళు టీటీడీని మోసం చేయడానికి ఏ పద్ధతిలో ముగ్గురు కలిసి చేశారనే తప్ప కల్తీ నెయ్యి సప్లై చేశారు అనేది ఎక్కడా దీంట్లో రాలేదు. ఆ కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేశారు అనేది కూడా ఎక్కడా రాలేదు. కానీ మరి వీళ్ళెందుకు అలా అంటున్నారో మనకు తెలియదంటే రాజకీయాల కోసం అంటున్నారు అనేది తెలుసు. కానీ మరి వాళ్ళు ప్రూవ్ చేయకుండా ఎలా మాట్లాడతారు? బిఆర్ నాయుడు అని ఆయన ఇప్పుడు చైర్మన్, ఆయన ఎలా కల్తీ జరిగిందని చెప్తాడు, దీంట్లో ఉందని ఎలా చెప్తాడు? ఇది అందరికీ పబ్లిక్ డాక్యుమెంట్ దొరుకుతుంది, ఇది జర్నలిస్టులకి. సో దాంట్లో సిబిఐ డాక్యుమెంట్ కోర్టు పెడతారు. ఈ మధ్య కోర్టు డాక్యుమెంట్లు అంతా ఆన్లైన్లలో కూడా పెట్టేస్తున్నారు. సో అలాంటప్పుడు ఊహాగానాలు ఎందుకు? ఆ డాక్యుమెంటే చూపించవచ్చు కదా. డాక్యుమెంట్లు ఏముందో అది కదా చెప్పాలి. సో ఆ డాక్యుమెంట్లో ఏముందంటే బోలేబాబా డైరీకి సంబంధించిన డైరెక్టర్స్ ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఒకరు విపిన్ జైన్, ఒకరు పోమిల్ జైన్, ఇద్దరిని అరెస్ట్ చేశారు. అట్లాగే వైష్ణవి డైరీ సిఇఓ అపూర్వ విజయకాంత్ చావ్లా, ఆయన్ని అరెస్ట్ చేశారు. అట్లాగే ఏఆర్ డైరీ ఎండి రాజశేఖరన్, ఈ నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ నలుగురిని A1గా దీంట్లో ఇంకా ఎవరిని చేర్చలే. A2 నుంచి A5గా వీళ్ళ నలుగురిని చూపించారు. A2, A3, A4, A5. తర్వాత A8గా వైష్ణవి సిఇఓ, వైష్ణవి డైరీ సిఇఓ సబిల్ షమీముల్లా అనే ఆయన పేరు A8గా చేర్చారు. వీళ్ళు ఇప్పటివరకు చెప్తున్నది ఏంటంటే ఈ ఏఆర్ డైరీ అనేది టీటీడీలో సప్లైకి ఒప్పందం చేసుకుంది. అయితే ఏఆర్ డైరీకి కెపాసిటీ 945.6 మెగా టన్నుల కెపాసిటీ మాత్రమే ఉంది నెయ్యి సప్లైకి. కానీ అది ఏం చూపించిందంటే 3072 మెగా టన్నులు ఉన్నట్టుగా, మెగా కాదు మెట్రిక్ టన్నులు ఉన్నట్టుగా అది చూపించింది. సో అంటే మోసం చేసింది టీటీడీని ఏఆర్ డైరీ. ఈ ఏఆర్ డైరీ ఏం చేసింది, ఈ బోలేబాబా డైరీతో కుమ్మక్కైంది. బోలేబాబా డైరీ ఈ కాంట్రాక్ట్ తెచ్చుకోవడం కోసం ఏఆర్ డైరీకి 70 లక్షలు ఇచ్చి